ఇప్పుడు మీరు 2 విషయాలు చెప్పారన్న. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి, ఏంది మీ పరిస్థితి, మీరు నన్ను ఎందుకు అడగట్లేదు డబ్బులు, నేను డిసెంబర్ 9న ఇక్కడికి వస్తాను, సభ పెడతాను, మొత్తం మీరు ఎన్నంటే అన్ని ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు పెడతాడట? డిసెంబర్ 9న. ఆ లోపల మనం తెలంగాణ ఎరుగుదాంపా రమ్మను రేవంత్ రెడ్డిని. డిసెంబర్ ఎప్పుడు? 9వ తేదీ ఏంది అధికారంలోకి వచ్చారు, సోనియా గాంధీ బర్త్డే. నేను వస్తా, నేనే ఆ ఉద్యమాన్ని నాయకత్వం ఇస్తా, రమ్మను. వ్యతిరేకంగా ఎందుకని? అరే నువ్వు అవినీతి పనులు ఎంబడేసుకుని క్యాబినెట్ తొలగించే వాళ్ళు ఆ లోపల. ఇప్పుడు ఎవరెవరు? రేవంత్ రెడ్డి. నీ చెప్ప, నువ్వు స్టడీ చేయను మీడియాలో వచ్చింది మాత్రం పాపం నువ్వు ఆమెనే చెప్పుకుంది, మా మంత్రులు పర్సెంటేజ్ తీసుకుంటారు. ఆమె అడుగు అయిపోయి మైక్ పెట్టి, అమ్మా ఎవరు వాళ్ళు చెప్పంటే నీ వీళ్ళ గురించి చెప్పలే, టీఆర్ఎస్ గురించి చెప్పినారు. తెల్లారేకలు చెప్పే విషయం లేదు అంటే ఆయనకి ఎవరు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. మీడియాలో కాబట్టి నువ్వు లిస్ట్ చేసినావు. నేను ఎందుకు వస్తా ఉస్మానియాకి ఆ రోజు? ఈయన రాకుండా ఆపడానికి. ఎప్పుడు అదే అవినీతి మంత్రులు కొనసాగితే రేవంత్ రెడ్డికి ఉస్మానియా క్యాంపస్ లో అడుగు పెట్టే అధికారం లేదు. చెప్పురు, అవినీతి మంత్రులు అంటారు. డిమాండ్ కదా, నేను డిమాండ్ అంటున్నా. నేను ఇప్పుడే ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చిన, ఫస్ట్ టైం చెప్పిన. నేను రేవంత్ రెడ్డి అనేవాడు మన ముఖ్యమంత్రి, మంచిగా పరిపాలిస్తే తెలంగాణ సూయితో మనకు అభ్యంతరం లేదు, కానీ పరిపాలిస్తున్నాడు, అవినీతి ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ఏం మాట్లాడకపోతే ప్రోత్సహించినట్టేనా? అది కాకుండా అని నువ్వు అన్నదే అన్నా. అన్నదమ్ములంతా జోన్స్ పంచుకున్నారట తెలంగాణను, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారట. ఇది ఎట్లా కరెక్ట్ అండి అన్న నేను. అది నిజమే అయితే నేను అది వెరిఫై చేయబోయి, అది నిజమా కాదా? అది నిజమైతే సీఎం కూడా దిగిపోవాలి, సీఎం కూడా దిగిపోవాలి. ఎందుకు నువ్వు నీ అన్నదమ్ములతో రియల్ ఎస్టేట్ చేయొచ్చా? అవినీతి చేయని అవినీతి మరకలు అంటే సీఎం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని మీరు ఆకాంక్షిస్తున్నారా? పెట్టుకోబోయి కోదరాంని ముఖ్యమంత్రిని చేయి. నువ్వు ఎమ్మెల్సీ చేసినావు కదా, పక్క పెట్టి సీతక్కని తెచ్చేయి, శ్రీధర్ బాబుని చేయి. నాకు తెలిసి అయితే కాస్త కూర్చొని నిజాధిపురుడే. లేదు కోమటి రాజగోపాల్ పట్రా, నాకైతే తెలియదు ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. నేను చూడలే. నేను 2 టర్మ్స్ ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేసిన. నిజానికి నా స్థాయి కంటే తక్కువ. నేను ఎమ్మెల్సీ చేసి చీఫ్ ఏజెంట్ గా పోకూడదు. ఆ పిల్లాడు అడిగితే పోయినా. పోయి నేను పనిచేస్తే చూసింది ఏంటంటే, కావాలని నీకు డబ్బులు ఇస్తాడు కానీ నువ్వు ఆయన డబ్బులు ఇవ్వలేవు. అప్పు చేసినా ఆయన ఖర్చు పెడతాడు తప్ప నీ దగ్గర తీసుకోడు. చేయాలని ముఖ్యమంత్రి చేయబోయి. కానీ వివేక్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇస్తలేడని మంత్రి వివేకే అప్పు కదా, అది అప్పు నాకు కూడా అప్పు ఉంది. అప్పు చేయబోయి నీకు ఎగ్జాంపుల్ చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్ ఉంటే నేను ₹1 తీసుకోలే. నేను మీడియాలో చెప్తున్నా. 6 years I was his private secretary. I never took a single rupee. మాధవరెడ్డి గారి ప్రస్తావన వచ్చింది, నువ్వు అన్నావు కాబట్టి. మాధవరెడ్డి గారు ఆయన టర్మ్ అయిపోయినాక, హోమ్ అయిపోయినాక మళ్ళీ కాంటాక్ట్ చేసిండు. ఆయన ఇక మళ్ళీ గెలిచి మంత్రివర్గంలో పోతున్నాడు. రేపు నాకు ఫోన్ చేసాడు, దిలీప్ నువ్వు కంటిన్యూ అవుతావా నా దగ్గర అని. అంటే న్యాచురల్ గా కావాలి కదా హెయిరింగ్ ఆన్సర్ అన్న. అరే ఎందుకు అంటే అరే ఇక్కడ అవుతాం సార్, నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా ₹100 జైల్లో పెట్టుకుని పొద్దున మోటార్ సైకిల్ వేసుకుని పోతే ఒక రైతు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెట్టాడు, వాడు ఫ్రీగా లంచ్ పెట్టాడు, వాడు ఫ్రీగా డిన్నర్ ఇస్తాడు. నేను రిటర్న్ వస్తే నా ₹100 నా 100 మీరు ₹100 కూరగాయలు సరిపోతాయి, వారానికి వచ్చేవి. మీ దగ్గర ఎప్పటి సంగతి చెప్తాను ఆయన చెప్పింది నాతో 94లో, ఆయన ఎలక్షన్ అంటే 99లో అప్పుడు సంగతి. నేను నీ దగ్గర పనిచేసేవాడు ₹500 జైలు పెట్టుకుని పోతే సాయంత్రానికి అయిపోయి ఇంటికి పోయి సార్, నేను నాకు 5 లక్షలు అప్పయింది సార్ నీ వల్ల, నాకు ఎందుకు సార్ నీ ఉద్యోగం? నేను డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకోలేదు తప్పు కాకపోతే ఆయన నవ్వాడు. ఫోన్ పెట్టేసిన, నేను రానని. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. నేను మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను అనుకున్నా. తెల్లారి 6 o'clock వెళ్ళొచ్చాడు. ఏందిరా అంటే ఒక ప్యాకెట్ ఇచ్చింది. ఏంది ఇది అన్న. సార్ హోమ్ మినిస్టర్ గారు మీకు ఏమన్నాడు? సరే పోనీ వారి దగ్గర తీస్తే బాగుండదు. లోపల డైనింగ్ టేబుల్ పెట్టి తెరిస్తే 5 lakhs ఉన్నాయి. నేను ఫోన్ చేసినారే నాకు 5 లక్షలు అప్పు ఉందని నీకు చెప్పినా గానీ మాట వరుసకు చెప్పి నేను అడగలేదు. అట్లా తీసుకోవాల్సుకుంటే ఎవరో ఇచ్చి నాకు ఇదేం పంచాయతీ అన్న. ఆయన అడుగు దిలీప్ నేను నీ ఫ్రెండా కాదా? నా ఫ్రెండే సార్ అన్న. నేను నీ ఫ్రెండ్ నిజంగా అయితే నువ్వేమన్నావు? ఫ్రెండ్స్ అందరి దగ్గర అప్పులు చేసి 5 లక్షలు తెచ్చినాను, నువ్వు ఒక్క ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా అనుకోబోయి
ఇంతమంది తీర్చాయి ఒక ఫ్రెండ్ దగ్గర అందరికి ఇచ్చిపారే. నీకు ఇష్టం వచ్చినప్పుడు నాకు నేను ఫోన్ పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోయాను. ఇంకా అంతకు మించింది ఏముంటది లాజిక్ చెప్పు. అట్లాంటి వాళ్ళు తెలంగాణ ఉన్నారా లేరా? ఎవరన్నా నేను చెప్తున్నా, ఆ కోకు చెందిన వాడే రాజగోపాల్ రెడ్డి. నువ్వు వాడు రెడ్డి అని లేకపోతే ఏది అన్న మంత్రి అని నువ్వే ప్రామిస్ చేసి, నువ్వంటే రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ ప్రామిస్ చేస్తే నువ్వు ఎట్లా అయ్యే మంత్రి పదవి? రీజన్ ఏంటంటారు? నాకేం తెలుసు, వెనుకోడు పొడిచిందంట కాంగ్రెస్ ఆ పిల్లాడికి. అంటే ఇప్పుడు ఏం పిల్లాడు కాదు కానీ అంటే మీ అనుభవంతో చూస్తే నా ఏజ్కి అయితే వెనుకోడు పొడిచింది కాంగ్రెస్ ఆయనకి. ఈ దుర్మార్గమా కాదా? అరే రామచంద్ర పెట్టుకోపోయి నీకు డబ్బులే తీసుకోడు కదా, నువ్వు మంత్రులే చెప్తున్నావు పర్సంటేజ్ లేకుండా పని చేయమని. పెట్టుకో పిల్లాడు తీసుకుంటే చెప్పు నాకు. నేను చూసిన 2 సార్లు మళ్ళీ ఎలక్షన్లో కాంగ్రెస్ పోతే నన్ను పట్టుకోవాలని చెప్పిన కదా, మళ్ళీ చీఫ్ అయ్యాను నేను. మళ్ళీ చూసిన ₹1 దగ్గర తీసుకునే సమస్య లేదండి. ఎవరికైనా సాయం చేయాలి, తన డబ్బులతో తీర్చాలి, అప్పు చేయాలి అన్నట్టు. ఈ వివేక్ దగ్గర ఇంకొక దగ్గర డబ్బులు తప్పించుంటాడు, రేపు వడ్డీ తీసుకుంటాడు. నీకేం తెలుసు, నాకేం తెలుసు. అది తప్పేం కాదు కదా. నేను అందుకే మాదిరి ఎగ్జాంపుల్ చెప్పండి. నేను 5 లక్షలు వేయలే, నీలాంటి మిత్రుడు అడిగిండు, అదే సార్ నువ్వు మీడియాలో చెప్తున్నావు, రేపు పొద్దున ఉమావేడు ఫోన్ చేసి మా 5 లక్షలు తీసుకుని తెచ్చి అంటారు అన్నాడు. అంటే నేనన్నా మా మేడం నేను రాజీనామా చేసినప్పుడు ఉద్యోగానికి ఆమె మార్నింగ్ తలుపు పెట్టుకొని సాయంత్రం దాకా రాలేదు. బహుశా కాళ్ళని ఉబ్బిపోయినాయి 20 అని. అది సో క్లోజ్ టు ద ఫ్యామిలీ. దిలీప్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా బాధపడేది రోజంతా. బయటకు వచ్చి అన్నది సంతకం పెట్టింది, పెట్టకపోతే నేను రిలీవ్ కాను, నా రాజీనామా యాక్సెప్ట్ కాదు. అది రాజీనామా చేసి కేసీఆర్ పోయినా నేను సంతకం పెట్టి ఇచ్చింది ఏబో అన్నది. సారీ మేడం మిమ్మల్ని వదిలేసిపోతున్నది, ఏమనుకోవద్దు, ధన్యవాదాలు. 2003 అన్నది. ఎలక్షన్స్ 2004లో వచ్చినాయి కదా, ఆ 1 year నేను టీఆర్ఎస్కి వెళ్ళిపోయినా కదా. అయితే మళ్ళీ 1 నిమిషం ఉండని లోపల 10 lakhs తెచ్చిస్తున్నారు. నువ్వు రాజకీయాలు పోతున్నావు ఇవి పెట్టుకోనది నా 10 లక్షలు ఇచ్చినా నన్ను ఏమో 5 లక్షలు అడుగుద్దా అన్న. నేను మా రేటు అప్పులో అని 10 లక్షలు ఇచ్చినా అడుగుతాను కాబట్టి నాకేం భయలేదు. ఎగ్జాంపుల్ ఆవిడ కూడా గ్రేట్, ఆ అమ్మాయి కూడా. సరే ఉమామారెడ్డి కూడా, ఉమామారెడ్డి గారు కూడా చాలా గ్రేట్. మాధవరెడ్డి అయితే వెరీ హానెస్ట్ మ్యాన్ పాలిటిక్స్ లో. చాలా ఇబ్బందుల్లో ఉన్నది అంటున్నారు ఇప్పుడు ఎవరు? ఆమె మరి ఆమె హస్బెండ్ ఏమో అవినీతి పడు కాదు, లక్షల కోట్లు ఏమో సంపాదించలే, అతి కష్టమే ఇల్లు కట్టుకుంది ఆమె. అది కూడా ఎమ్మెల్యే కాలనీలో అలాట్ అయిన ప్లాట్ లో గవర్నమెంట్ అలాట్ చేసింది కదా, ఎందుకంటే వాళ్ళకు అలాట్మెంట్ అవుతుంది ఎక్స్ట్రీమిస్ట్ చంపేస్తే, అందులో కట్టుకున్న ఇల్లు. కాబట్టి సహజంగా డబ్బులు ఉండకపోవచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, మనకేం తెలుసు. అంటే నాకు తెలుసు ఆ ఫ్యామిలీ గురించి. నిజంగా కూడా మాధవరెడ్డి గారు సొంత ఇల్లు లేదు ఆయనకి, వాళ్ళ ఊర్లో ఉన్న ఇల్లు, తర్వాత అన్ని కిరాయిలే. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. లేదని ఇల్లు లేదు, ఎట్లుంటుందా? 2 సార్లు హోమ్ మినిస్టర్, ఒకసారి పంచాయతీరాజ్ మినిస్టర్, ఇల్లు కూడా లేకపోతే ఎట్లా అంటారు నేను. అంటే అప్పటి నుంచి చెప్తున్నా నేను, ఆ జనరేషన్ లో అతన్ని చూసిన, ఈ జనరేషన్ లో ఈ పిల్లాడిని చూసిన రాజగోపాల్. అందుకని అంటే నేను అనేది రాజగోపాల్ రెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు, XYZ అని కాదు, ఎవరినో బయటికి తీసుకొచ్చి పెట్టి. ఈ రోజు నేపాల్కి పిల్లలు ఉద్యమకారులు ఎలక్ట్ చేసిన కుర్కియా, సుశీలా కుర్కియా, ఆమె ఎట్లా ఎలక్ట్ చేసిండ్రు? ఆమె చీఫ్ జస్టిస్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కంట్రీ, అండ్ షీ వాజ్ హానెస్ట్ అట. చాలా విషయాల్లో అవినీతి పనులు శిక్షించిందట. దానికోసం ఉద్యమకారులు అవి వెళ్ళాలని చెప్తున్నారు. పబ్లిక్ చెప్తున్నా ఆ సిచ్యువేషన్ తెలంగాణలో రాకముందే నేను మన రేవంత్ రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు అవినీతి పరుల మంత్రులను తన్ని తరిమాయి, ఉద్యమకారులు ఎత్తుకో అంటున్నా నేను. దొరకకపోతే నీతి పరులు ఎత్తుకోబోయి, నీ పాటలు ఎంతమంది నీతి పరులు లేరు. నేను నాకేం పని నేను కాదు, నేను నీకు అవినీతి పరుల జాబితా కూడా ఇయలే కదా, ఇయలే కదా. మీడియా ప్రస్తావించిన 2 పేర్లు చెప్పిన, మీలోనే ఇయలే. మీడియా చాలా మంది మీద అభియోగాలు పెట్టింది, నీకు పట్లే. అది నీ పని పోయి, నా పని కాదు. అవినీతి పనులు ఎదుర్కొనే పని నీదే, తీసేసే పని నీదే. నీతి మంత్రులు మన ఉద్యమకారులు తెచ్చుకునే పని కూడా నీదే. నీ పార్టీలు ఉన్నారంటా నేను. నీ పార్టీలో లేకపోతే వేరే విషయం, నీ పార్టీలో ఉన్నారు సరిపోయే మంది. అది హెచ్చరిక. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్. లేకపోతే December 9 నాడు, ఎప్పుడు వస్తున్నాయన December 9 నాడు ఉస్మానియాకి నేను కూడా పోతున్నా నా పార్టీ కార్యకర్తలతో. సీఎం రాకుండా అడ్డుకోవడానికి, ఎట్లయితే జగన్ అడ్డుకోవడానికి పోయినామో అట్లా రేవంత్ రెడ్డి కూడా పోతా. ఉస్మానియా పిల్లలకు నేను చెప్తున్నా, డోంట్ అలౌ దట్ ఫెలో.
ఇఫ్ హీ కంటిన్యూస్ ద సేమ్ బ్యాచ్ ఆఫ్ మినిస్టర్స్. ఓన్లీ ఇంకా 2 months ఉన్నది. ఆ లోపు ఏమి చేసే మిరాకిల్స్ అయితే జరిగే 48 hours తీసి అవతల పారేయచ్చు కదా. సీఎం చాయిస్ అండి మంత్రులు. మళ్ళీ సాయంత్రం పోయి గవర్నర్ కి వీళ్ళంతా నాకు వద్దు తీసి పారేయండి కొత్త లిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు కదా సార్, ఇష్టం వచ్చినట్టు చేయడానికి. రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా. అవును, తిరుగుతున్నాడు. ఏంది కాన్స్టిట్యూషన్ అంటే ఏంది భయ్? ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నాం అంటే నీతి నియమాలు కూడా పరిరక్షిస్తున్నట్టే లెక్కను. రాజ్యాంగం పట్టుకొని తిరగడానికి ఇది లెక్కన అంటున్నా తీసి అవినీతి పనులు బయటవారేయడానికి. కనీసం నామినేటెడ్ పోస్టులు ఇచ్చే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లేడు. అంటే ఢిల్లీకి పోయి వస్తున్నాడు, ఏ దానికైనా ఆల్రెడీ చూస్తున్నది. మీరు డైరెక్ట్ క్యాబినెట్ బర్తరఫ్ చేయాలనే పరిస్థితికి వెళ్ళారు. ఇవి ఆచరణ సాధ్యమయ్యేటివేనా? నేను నీ జ్ఞాపకం ఉందో లేదో నువ్వు చూసిన లేదు నాకు తెలియదు కానీ ఒక నెల కింద నేను ఇందిరా పార్క్ దగ్గర నా పార్టీతో ఫస్ట్ ర్యాలీ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన. నా టైటిల్ తెలుసా? అవినీతి పరులైనటువంటి మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలి, తెలంగాణ సోయితో పరిపాలించాలి. నా డిమాండ్ అది. ఓపెన్ గా ధర్నా చేసిన ఇందిరా పార్క్ దగ్గర. ఆ ధర్నాకి ఈటల రాజేంద్ర వచ్చి స్పీచ్ ఇచ్చిపోయాడు, ఆర్ కృష్ణ వచ్చి స్పీచ్ ఇచ్చిపోయాడు. ఏది మాది సమర్థిస్తూ మా డిమాండ్స్. నాదేమి సీక్రెట్ డిమాండ్ కాదు, ఆల్రెడీ 2 నెలలైంది నేను హెచ్చరించి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి డిసెంబర్ లో పోతున్నా అంటే నేను అనుకుంటా ఒక అవకాశం ఎదుర్కోవడానికి అంటున్నాను. డెఫినెట్లీ విల్ గో. మాకేం భయమా? మేము ఉద్యమకారులం.